రీసెంట్గా మోక్షకి ఇక్కడ జగిత్యాల్లోని డ్యాన్స్ క్లాస్ అయితే జాయిన్ చేశాను అనమాట. సో డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నాను కానీ క్లాస్కి డ్రెస్ అయితే కంపల్సరీ అని చెప్పారనమాట టీచర్. సో దానికోసం నేను జగిత్యాల మార్కెట్కి వెళ్ళి అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. అంటే డిజైన్ వేరైనా పర్వాలేదు కానీ టాప్ అయితే రెడ్ కలర్, ప్యాంట్ అయితే ఎల్లో కలర్ అని చెప్పారు. ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి, ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. సో లైనింగ్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే బాగా హెవీగా థిక్గా ఉంటే వేసుకోవడానికి ఫ్రీగా ఉండదు కదా. 1 మీటర్ మాత్రమే తీసుకున్నాను. చాలా పెద్ద పన్న వచ్చిందనమాట. అదే స్ట్రైట్ కట్ టాప్కి సరిపోతుంది అనిపించింది. సో చాలా బాగుంది కదా కలర్. సో మంచి బ్రైట్ రెడ్ అనమాట. మనము డైలీ వేర్ టాప్లా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా బాందిని స్టైల్లో వచ్చిందనమాట ఈ డిజైన్స్ అంతా కూడాను. అండ్ దీనికి మనము ఎల్లో కలర్ ప్యాంట్ అయితే తీసాను అనమాట. స్టిచ్చింగ్ అయితే చేయాలి. మోక్ష పొద్దున్నే వెళ్ళినప్పుడు చెప్పింది అనమాట, నాకు ఈవినింగ్ కల్లా స్టిచ్చింగ్ చేసి ఉంచని చెప్పి. ఎల్లోస్లోనే చాలా షేడ్స్ ఉన్నాయండి, అందులో నాకు ఈ ఎల్లో మంచి బ్రైట్ ఎల్లో లాగా కనిపించింది. సో ఇది బాగా నచ్చింది అనమాట. సో టాప్ ఇది, ప్యాంట్ ఇది అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇదైతే నేను మీటర్ 120 రూపీస్కి తీసుకున్నానండి. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, 100 రూపీస్ అయితే బెటర్ అనిపించింది నాకు. తిరగడానికి ఓపికలాకి ఇంకా 120 రూపీస్ బజార్ స్టార్టింగ్లోనే తీసేసుకున్నాను అనమాట నేను. సో టాప్ క్లాత్ చాలా బాగుంది కదా, ప్యూర్ కాటన్ అని చెప్పారు, మరి చూడాలి. సో స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.